ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ, వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా. ఆ వెలుగే సత్యం శివం, గుర్తిస్తే నీదే జయం. ఒక మగువ శాపంతో పసివాడే గగనం, ఒక మహిళ శపథంతో కొణికింది భువనం. మధురం నీ చరితం. ఓ మగువా జయీ భవ, ఓ మహిళా విజయీ భవ. ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము, చిత్తశుద్ధితో చెమట వచ్చితే అందదా విజయము. పిడుగురాలిన అడుగు ముందుకు వేయునే ధైర్యము, మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము. అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము. బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. మీ పరిస్థితి పూర్తిగా అర్థమైంది. మిమ్మల్ని నా ఇంట్లో ఉండనిస్తే నా పరువు పోయేట్టుగా ఉంది. మీ హడావిడి అవతారాలు చూసి మీరేదో చాలా పెద్దవాళ్ళని నమ్మి ఇల్లు అద్దెకిచ్చారు. మీరు మా ఇంట్లో అద్దెకి దిగింది మొదలు ఎప్పుడు ఏదో ఒక న్యూసెన్సే. ఇంటిని చేపల మార్కెట్లా తయారు చేశారు. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. వారం రోజుల్లోగా మీరు ఇల్లు ఖాళీ చేయాలి, లేకపోతే నేను ఊరుకోను. మాలిని, వినోదు, అమ్మాయి మాలిని, అల్లుడు వినోదు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి బాగున్నారా అని అడిగితే ఏదో శత్రువుని చూసినట్టు చూస్తున్నారు. నేను మీ రక్త సంబంధీకున్నయ్యా, మీ బంధువుని. ఇంతకీ దేనికి వచ్చినట్టు? ఆ మీ యోగక్షేమాలు మంచి చెడులు విచారిద్దామని. మాకే మేము బాగానే ఉన్నాం. మిమ్మల్ని మీరు కవర్ చేసుకుంటున్నారు కానీ ఏం బాగులేని ఆ పిండాకుడు బాగు ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోయి తిరుక్షవరం అయిపోయిందట కదా. పాపర్లు అయిపోయి నిలవనీడ కూడా లేక వీధిని పడే పరిస్థితి వచ్చిందట. అలా అని చెప్పిన సన్నాసావుడు ఒకడా ఇద్దరా? నా నెత్తి మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అంతమంది చెప్పారు. మాలిని ట్రావెల్ ఏజెన్సీతో పాటు లక్ష్మీ ఫైనాన్స్ కంపెనీ కూడా దివాళా తీసిందంటగా. ఇంటి చుట్టూ అప్పులాడలేనంట, ఖాతాదారులేనంట, నెల రోజుల్లో అప్పు తీర్చమని నోటీసులు కూడా ఇచ్చారంట. వెంటనే ఇల్లు ఖాళీ చేయమని హౌస్ ఓనరు వారిని కూడా ఇచ్చాడంటనే. వస్తాయండి కష్టాలు, ఎవరికైనా వస్తాయి. కష్టాలు మనుషులకు కాకపోతే మానులకు వస్తాయా? కాకపోతే కష్టాల్లో రెండు రకాలు. గ్రహస్థితి బాగుండకొచ్చేవి మొదటి రకం. రెండోది గుళ్ళు పొగరెక్కి మనంతా మనం చేసుకునేది. మీరు రెండో కేటగిరీ కిందకు వస్తారు. అయ్యయ్యో, మీ ఇద్దరిని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది. దిబ్బరొట్టిలాగా ఉండే అమ్మడు మాలిని గాలి తీసిన బెలూన్ లాగా అయిపోయింది. ఏ నాన్న, ఒక 5 కిలోలో 10 కిలోలో వెయిట్ లాగేసి ఉంటావు. నే కరెక్టేనా? అల్లుడు కూడా బాగా లాగేశాడు. పాపం సుకుమారుడు ఎండకని నెరకుండా నీడ పట్టునే ఉండేవాడు. వీధిని పడాల్సి వచ్చింది. మీ ఇద్దరి ముఖాన ఈ ప్రేతకళ చూస్తుంటే ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక జీవితం మీద విరక్తి కలిగి ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటారో నాకు నిజంగా భలే భయంగా ఉంది.
మీకు నేను ఆ పరిస్థితి రానియను. అందుకని నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే మీ ఇద్దరికి ఉపాధి కల్పించదలిచాను. మా జిల్జిల్ వయసులో మీ ఇద్దరికి ఉద్యోగాలు ఇస్తాను. అమ్మడు మాలిని, నువ్వెప్పుడో చిన్నప్పుడు చదువుకున్నదంతా మర్చిపోయి ఉంటావు. అందుకని నువ్వేం చేస్తావంటే మా బ్రాంతి షాపును రోజు శుభ్రంగా ఓడవటం, కస్టమర్స్ ఖాళీ చేసేస్తారే సీసాలు గ్లాసులు అటు శుభ్రంగా కడుగుతూ ఉండే నువ్వేం చేస్తావు, అకౌంట్స్ చూడటం, క్యాష్ పని అన్ని అన్నయ్య చూస్తుంటాడు కదా, నువ్వు వాడికి అసిస్టెంట్ గా ఉండు. ఈ పని చేసినందుకు మీ ఇద్దరికి 3 పూట్ల కడుపు నిండా భోజనం పెట్టి నెలకి చెరోకు 500 రూపాయలు జీతం ఇస్తాను. మీ ఇద్దరికి ఇష్టమే అనుకుంటాను. మావయ్య మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే మేనత్త మొగుడు అని కూడా చూడకుండా చేయి చేసుకోవాల్సి వస్తుంది. కష్టాల్లో ఉన్నాడు కదా అని మంచి చేద్దామని వస్తే చేయి చేసుకుంటాను, కాల్ చేసుకుంటాను అంటాడు. ఏ మనిషి అమ్మా వీడు? మిస్టర్ బలరాం, నీ మంచి మాకు అక్కర్లేదు. క్షణాల్లో ఇక్కడి నుంచి వెళ్ళకపోతే చెప్పు తీసుకుకొడతాను. చింత చచ్చినా పులుపు చావలేదు అంటే ఇదే. ఉన్నదంతా పోయినా మీ పొగర్లు దిగలేదు. మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. మీ కర్మ. నేను వస్తాను. ఇదిగో ఎప్పుడన్నా ఒక 5-10 కావాలంటే మొహోడ పడకుండా నా కొట్టు దగ్గరికి వచ్చి అడుక్కోండి. ఏమండి, ఇక మీదట మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు. వెంటనే ఇల్లు ఖాళీ చేసి వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదామండి. ఇంతకు మించి ఇప్పుడు మనకి వేరే దారి లేదండి. చదవమంటే చదవకుండా ఏంటా పరిచయానం? ఏం లేదక్క, ఎప్పుడు చూడని ఒక దృశ్యం కనిపించి నా మనసును కదిలిస్తోందక్క. నా ధ్యాసను మళ్ళిస్తోంది. చదవమంటుంటే ఏవేవో కథలు చెప్తావేంటి? కథలు కాదక్క, అది మోడువారిన జీవితం. అంటే అచ్చ నీలాగే మా వీధిలో ఒక అమ్మాయి ఉంది. అమ్మాయికి పెళ్ళైంది. నీకు పుట్టినట్టే ఒక బాబు కూడా పుట్టాడు. వ్యాపారంలో లాస్ వచ్చి బాబు పారిపోయినట్టే ఆ అమ్మాయి భర్త కూడా పారిపోయాడు. పాప అమ్మాయి నీలాగే బాధపడని రోజు లేదు, భర్తను తలుచుకుంటూ ఏడవని క్షణం లేదు. పారిపోయిన వాళ్ళ ఆయనేమో ఏదో సిటీలో ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయాడంట. అది తెలిసిన అమ్మాయి బెంగ పెట్టుకుని మంచం పట్టిందక్క. ఇక అమ్మాయి జీవితం మోడు వారిపోయినట్టేగా. అలాంటి జీవితం నీకు రాకూడదని దేవుళ్ళకి మొక్కుకోక. అయినా మగాళ్ళంతా ఒకేలా ఉంటారేంటి? నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష. కీడించి మేలంచమన్నట్టు ఒకవేళ బావు కూడా మరో పెళ్లి చేసుకున్నాడు అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటక్క? హాయ్. హాయ్ బాను, నువ్వా? బాగున్నావా? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? ఎలా ఉన్నానా అంటే ఏం చెప్పమంటావు? ఈ ఇంట్లో ఎందుకుంటున్నానా అనిపిస్తోంది. చా, అదేంటి అలా అంటున్నావు? నా అనుభవాలు అలాంటివే. ఏదైనా హాస్టల్లో ఉంటే మంచిదనిపిస్తోంది. హాస్టల్లో ఉండాల్సిన కర్మ నీకేంటే? తలరాత బాగుండక మా అక్క వితంతు అయింది. అది చాలా దారుణం. పసుపు కుంకాలకు మా అక్క దూరం అయిందని సరదాలకు సుఖ సంతోషాలకు నేను దూరం కావాలా? మా అక్క బాధపడుతుందని నా కోరికలను చంపుకోవాలా? ప్రతిదీ మా అక్కతో కంపేర్ చేస్తూ నన్ను చంపుకు తింటున్నారు. నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఇలా ఎన్నాలని? అందుకే బయటకు పోదాం అనుకుంటున్నాను. చచ్చా, ఈ మాత్రం దానికే బయటికి పోవటం దేనికే? కొన్నాళ్ళు ఓపిక పట్టు, అన్ని ప్రాబ్లమ్స్ సెటరేట్ అవుతాయి. ఏం సెటరేట్ అవుతాయో ఏమో. సర్లే, నేను తర్వాత కలుస్తాను. బాయ్. మేడం, మీరేం అనుకోకపోతే మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? మీ ఫ్రెండ్తో మీరన్న మాటలు విన్నాను. నాకు చాలా బాధ కలిగింది. మధ్యలో నీకెందుకు బాధ? మానవత్వం ఉన్న మనిషిగా బాధపడాల్సి వచ్చింది. అంటే నాకు మానవత్వం లేదంటావా? లేదని నేను అనట్లేదు. మరేంటి నీ ఉద్దేశం? మీ అక్కది దయానీయమైన జీవితం. మాకు తెలుసు. కలకాలం మీ అక్క మీతో కలిసి ఉండదుగా. మీకు పెళ్ళయ్యేదాకే మీరు ఇక్కడుంటారు. ఆ తర్వాత మీరు అత్తారింటికి వెళ్ళి హాయిగా ఉంటారు. ఈ మాత్రం దానికి మీ అక్కను ఆడిపోసుకోవడం దేనికి? మీ పెళ్ళయ్యేదాకా మీ అక్క మీద సానుభూతి చూపించండి. పాజిటివ్గా ఉండండి. ఏంటి పాజిటివ్గా ఉండేది? నేను టీనేజ్ లో ఉన్నాను. ఈ వయసులో నాకు సరదాలు కోరికలు ఉండవా? మా అక్క గురించి నేను వాటిని త్యాగం చేయడం ఏమిటి? అలా ఎంతకాలం చేయాలి?
ఏంటి సైలెంట్ అయిపోయావు? ఆ, మీ వాదంలోనూ న్యాయం ఉంది. మీరేం బాధపడకండి, చివరికి అంతా హ్యాపీగానే జరుగుతుంది. ఇప్పుడు లేని హ్యాపీ చివర్లో వచ్చి ఏం లాభం? సుమతి, బాగున్నావా? బాగున్నాను. ఏమిటి భార్యాభర్తలిద్దరూ ఇలా వచ్చారు? మా హౌస్ ఓనర్కి ఏదో ప్రాబ్లం వల్ల ఇల్లు అమ్మబోతున్నట్ట. అందుకే వెంటనే ఇల్లు ఖాళీ చేయమన్నాడు. మాకు వేరే ఇల్లు దొరికే వరకు మీ ఇంట్లోనే ఉందామనుకుంటున్నాం. సుమతి, ఏంటి ఆలోచిస్తున్నావు? మీ గురించి, మీ పరిస్థితి గురించి నాకు బాగా తెలుసు. అలాంటప్పుడు మీకు నా ఇంట్లో ఆశ్రయం ఎలా ఇవ్వగలను? రోజుకొక అప్పులు వాడొచ్చి ఇంటి ముందు గొడవ పెడితే నా పరిస్థితి ఏమిటి? ఫ్రెండ్షిప్ వేరు, ప్రాక్టికల్ లైఫ్ వేరు. మీ గురించి నాకు తెలుసు కూడా మీకు ఆశ్రయం ఇచ్చానంటే మీ వల్ల అనవసరంగా నేను రిస్క్లో పడతాను. అది నాకంత అవసరమా? ఇది పోష్ ఏరియా. నాకంటూ ఒక స్టేటస్ ఉంది. కేవలం మీ వల్ల నేను షేమ్ కాదలుచుకోలేదు. అప్పులు వాళ్ళు కేసులు పెట్టొచ్చు, లేదా మిమ్మల్ని కొట్టొచ్చు. పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. ఆ హెడేక్ అంతా నాకెందుకు చెప్పు? అందుకే నేను మీకు షెల్టర్ ఇవ్వదలుచుకోలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. లక్ష్మీరా, ఏంటి అక్కడ ఆగిపోయావు? రా, ఇది నీకు బాగా తెలిసిన లేననుకో. అయినా సరే 4 మూల జాగ్రత్తగా చూడు. ఏ క్లాస్ గా ఉంటుంది. అలాగే ఆ పైన ఏం చేద్దామంటే, చూడు లక్ష్మి, డ్రైవర్ పోనీ. శాంతి, ఇంటిని కొత్తగా చూస్తున్నట్టు చూసి వెళ్తున్నారేమిటి? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా,
ప్రస్తుతం మా పరిస్థితి ఏం బాగోలేదు. అందుకే కొన్నాళ్ల పాటు ఇక్కడ ఉండాలనుకుంటున్నాం. మళ్ళీ ఇక్కడ ఉండదలిచామని నువ్వు అనగానే మీ అమ్మ మొహం అలా పెట్టిందేంటి? మా అమ్మ మొహం తీరే అంతలేండి. మనం వచ్చి ఇంతసేపు అయింది కదా, కనీసం కూర్చోమని కూడా అనలేదే. ఇది వరకైతే నేను గుమ్మంలో అడుగు పెట్టగానే అడుగులకు మడుగులొత్తుతూ బ్రహ్మరథం పట్టేది. ఇప్పుడు మన పొజిషన్ బాగలేదని తేలిగ్గా జమ కట్టిందనుకుంటాను. చచ్చా, అదేం కాదండి. పైకి రుసరుసలాడుతున్నట్టు ఉంటుంది గాని మా అమ్మ మనసు వెన్నండి. వెన్న సంగతి దేవుడెరుగు. తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ తీసుకురమ్మని చెప్పు. అమ్మా, కాస్త కాఫీ తీసుకురామ్మా. పాలు, పంచదార, కాఫీ పొడి అన్నీ నిండుకున్నాయమ్మా. పోనీ మన ఇంటి పక్కనే హోటల్ ఉందిగా, వెళ్ళి తీసుకురా. చేతిలో ఏమీ లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ అంతకన్నా లేదు. అమ్మా, రాక రాక మేము వస్తే ఇదా నీ మర్యాద? ఆ ఉన్న మాట అంటే ఉనికి ఎక్కువని మీరేమీ అనుకోనంటే నేను మాట చెప్పనా? డబ్బు లేకపోతే తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, బంధువులు ఎవ్వరూ ఆదరించరు. మీరు ఈ స్థితికి రావడానికి కారణం చేతులారా మీరు చేసుకుందే. కన్ను మిన్ను కారకుండా ఎగిరెగిరి పడ్డారు, అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నారు. అయినా దివాళా తీసిన వాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళంతా హాయిగా బతకటం లేదా? గతి లేనట్టు వాళ్ళెవరూ అత్తవారింటికి వెళ్ళలేదే. ఒకటా రెండా ఎన్ని ఫైనాన్స్ కంపెనీలు మూతపడలేదు? ఆ ప్రొపరేటర్లు అందరూ మూతపడక ముందే పడాల్సిన జాగ్రత్తలన్నీ పడ్డారు. పెళ్ళాం పిల్లలతో విదేశాలు వెళ్ళిపోయారు. అలాగే మీరు కూడా చేతికందిన డబ్బు తీసుకొని ఏ సింగపూరో పారిపోలేకపోయారా? అలా పారిపోతే మీ పరువు ఏమైనా పోతుందా? పరువు మర్యాద మీ కుటుంబానికి ఏనాడో పోయాయి. అడవాలో వారి పేరు చెప్తేనే సహించుకునే రోజులు వచ్చాయి. మీరు వీధిన పడింది చాలక నన్ను కూడా వీధిలో పడేయాలనుకుంటున్నారా? అమ్మా, ఏమిటా మాటలు? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, మేము ఇప్పుడే వెళ్ళిపోతాం. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. బెదిరిస్తే భయపడి మిమ్మల్ని బతిలాడేవాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ. అయినా ఎక్కడికి వెళ్తారే? ఎక్కడా గతిలాగే కదా ఇక్కడికి వచ్చారు. ఏ ముహూర్తాన కన్నానో గాని ముగ్గురే నాకు శత్రువులాగా తయారయ్యారు. ఆ బంగారు బాబు గారు జాన్సన్ తీసుకుని సింగపూర్ పారిపోయాడు. ఇక నీ పరిస్థితి అయోమయంగా తయారైంది. ఇక నీ చెల్లెల్లత ఉద్యోగానికని ముంబై బయలుదేరింది. 10 రూపాయలు నాకు పంపించాల్సింది పోయి నెలకు 1000 రూపాయలు పంపించమంటూ నన్ను సాధిస్తుంది. నాకేమైనా భూములున్నాయా? లక్షలు మూలుగుతున్నాయా? ఎక్కడి నుంచి చాను? వాళ్ళకి వీళ్ళకి ఫిట్టింగులు పెట్టి వంటలు చేసి ఆ వచ్చిన దాంతో కలో గంజో తాగుతూ గుట్టుగా కాలక్షేపం చేస్తున్నాను. మీరు నన్ను పోషించాల్సింది పోయి నేనే మిమ్మల్ని పోషించాల్సిన పరిస్థితి వచ్చింది. ఉదయం బెడ్ కాఫీ దగ్గర నుంచి రాత్రి డిన్నర్ వరకు మీకు ఏ లోటు రాకుండా అన్నీ అమర్చి పెట్టాలి. ఎక్కడి నుంచి తెచ్చి పెట్టను? 1 రోజా 2 రోజులా? ఎన్ని రోజులని మిమ్మల్ని పోషించను? నేను ఇలా అంటున్నానని మీకు బాధగా ఉండొచ్చు, కోపం రావచ్చు. నేను నిజం మాట్లాడుతున్నాను. అవి కావాలి ఇవి కావాలి అని గొంతెమ్మ కోరికలు కోరకుండా నేను పెట్టింది తింటారంటే మీరు ఇక్కడ ఉండటానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. చచ్చా, అనవసరంగా ఇక్కడికి వచ్చాం. మీ అమ్మ బుద్ధి తెలిసింది, పద వెళ్దాం. ఏమండి, ఎక్కడికని వెళ్తాం? మా అమ్మ ఏమన్నా మనల్ని ఎలా చూసినా ఏమీ పట్టించుకోకుండా కొన్నాళ్ళిలా కాలక్షేపం చేయక తప్పదు. హలో పిన్ని, నువ్వా? నేనేరా. శాంతిని ఒకసారి పిలుస్తావా? ఉండు, పిలుస్తాను. శాంతి, శాంతి. ఏంటమ్మా? మూర్తి ఫోన్ చేశాడే. అన్నయ్య చెప్పు. ఎప్పుడు? అలాగా అన్నయ్య, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. శాంతి, ఏమైంది? మూర్తి ఏమన్నాడు? జైల్లో ఉన్న మీ అల్లుడు గారికి ఒంట్లో బాలేదట. అయ్యో, పోలీస్ సెక్యూరిటీతో గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేశారట. అయ్యో, రామాలుడు. సార్, ధర్మారావు గారు మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. ఏమిటి ధర్మ? నాకో సాయం చేస్తావా? ఏమిట్రా? నా చెల్లెల్ని చూడాలందిరా. కళ్ళు మూసినా తెరిచినా నా లక్ష్మే కనిపిస్తుందిరా.
లక్ష్మిని ఒకసారి హాస్పిటల్ తీసుకొస్తావా? ఏమిట్రా, ఏమిటి ఆలోచిస్తున్నావు? తీసుకురావడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ వీళ్ళ సిబ్బంది ఒప్పుకుంటారా అని. కానిస్టేబుల్ గారు, నా చెల్లిని చూడాలని ఉంది. మీరు అనుమతిస్తే నా ఫ్రెండ్ మూర్తి వెళ్ళి మా చెల్లిని తీసుకొస్తాడు. అనుమతించండి ప్లీజ్. మా ఇన్స్పెక్టర్ గారికి ఒక మాట చెప్పండి. ఒరే మూర్తి, ఇన్స్పెక్టర్ గారికి చెప్పి లక్ష్మిని త్వరగా తీసుకురారా. ఇప్పుడే తీసుకొస్తాను.